నేను ఒక సూటి ప్రశ్నిస్తుండ. రోజా ఒకరోజు ఒక మాట అనింది, ఆర్కే రోజా ఏమనిందంటే, ఇట పెట్టి జగన్ సార్ చిటికిన వేలు మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేరు అనింది. ఎంట్రుకి ఏం కర్మ, వెంకటేశ్వర స్వామి మీ అన్న సీఎం పదవే పీకేశాడు, అన్నకే ప్రత్యక్ష హోదానే పీకేశాడు, అన్నని భయపెట్టి బెంగళూరుకే పంపించేశాడు. చెప్పకుండా నేను విన్నాను నేను ఉన్నాను అని ఎలా చేశాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా డైలాగులు ఆపి డైలమాలో పడకుండా సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే మీరు మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, ప్రశ్నించుకోండి. ముందు మీకు అసెంబ్లీ ఉండాలి కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అతిగా మాట్లాడారో ఒకరు కూడా అసెంబ్లీలో లేకుండా పోయినారు. ఈరోజు మా కర్మ అది. అసెంబ్లీలో ఎవరైతే అత్యుత్సాహంతో మాట్లాడినారో, దుర్వినియోగంతో మాట్లాడారో ఒక్కరు కూడా ఈ రోజు లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ రోజు 20 మందిని తీసుకెళ్లిన రోజా 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది. అది ఒక సామాన్యుడు, ఒక కమీడియన్, ఒక నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుసు పెట్టుకున్న ఒక కిరాక్ ఆర్పి అంటున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్లోకి రాగలవా? 3,000 కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేసారన్నది నిజం కాదా? అనిల్ కుమార్ యాదవ్ కి 5,000 కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించాడు, ఇది నిజం కాదా? పేర్ని నాని కొడుకు అడ్డం పెట్టుకొని గంజాయిని పంచి డబ్బులు సంపాదించాడు, అది నిజం కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, మిథున్ రెడ్డికి 1,000 కోట్లు ఉన్నాయి, బొమ్మల కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు డబ్బులు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఏ శాఖలో కూడా అభివృద్ధి 1% కూడా జరగలేదు. కానీ టెండర్లేసి బిల్లులకి సంతకాలు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు, ఇది వాస్తవం.